This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. కేసుల విచారణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. సోలార్ కెమెరాలను ప్రారంభించిన సిపి గౌస్ ఆలం. దశల వారీగా ప్రభుత్వ పథకాల అమలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. రాజన్న ఆలయంలో మాస శివరాత్రి పూజలు, బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు. గ్రామాల్లో వసతుల కల్పనకు చర్యలు, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సంజయ్. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తుతో పనిచేసే సీసీ కెమెరాలను అధికారులతో కలిసి సిపి గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణ, కేసుల విచారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సిపి వెంట ఏసీపీ మాధవి, టౌన్ సిఐ రామకృష్ణ ఉన్నారు. ఈరోజు జమ్మిగుంట టౌన్ పోలీస్ కరీంనగర్ కమిషనరేట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. నాతో పాటు ఏసీపీ హుజరాబాద్ మాజీ ఎస్హెచ్ఓ జమ్మిగుంట రామకృష్ణ గారు ఉన్నారు. ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది. దీంట్లో పోలీసులో రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా నడుస్తుంది, దీనికి మేము రివ్యూ అండ్ సూపర్వైజ్ చేస్తాము. స్టార్టింగ్ విత్ పొల్యూషన్ క్లీన్లెస్ మెయింటెనెన్స్, రికార్డ్ మెయింటెనెన్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మేము ఇంట్రాక్ట్ చేస్తాము. వాళ్ళకు ఉన్న వెల్ఫేర్ ఇష్యూస్ కూడా మేము తెలుసుకుంటాము. తర్వాత పోలీసులో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ వర్క్ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీ మేము ఏమైనా తీసుకుంటున్నాము అది కూడా వెరిఫై చేస్తాము. ఇది కాకుండా ఇక్కడ జమ్మికుంట పొల్యూషన్ 14 సోలార్ పవర్డ్ పీటీసీ కెమెరా ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. సో విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఎస్హెచ్ఓ జమ్మికుంట అండ్ ఏసీపీ హుజరాబాద్ అండ్ స్పాన్సర్స్ ఫ్రమ్ జమ్మికుంట ఈ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇది వైర్లెస్. ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాస్లో అది అన్ని వైర్డ్ ఉన్నాయి, దీనివల్ల మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చింది. సో ఈ కెమెరాస్ ఆర్ వైర్లెస్ అండ్ విత్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, సిమ్ కనెక్టివిటీ డైరెక్ట్ మనకి రిలే పోలీసులో వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను దగా చేసిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే గార్డెన్స్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి రూరల్ అర్బన్ మండలానికి చెందిన 480 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో పేదలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. 5 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. పెద్ద
పెద్దపల్లిలో త్వరలో బస్ డిపో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎలాంటి తరుగు లేకుండా నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇల్లు మన నియోజకవర్గానికి వచ్చాయి. ఒక 1000 ఇల్లు మొన్న పొంగులేటి గారికి వచ్చినప్పుడు మన నియోజకవర్గానికి మనకు అడిషనల్ ఇవ్వడం జరిగింది. వాటితో కలుపుకుంటే 4500 ఇల్లు. ఇవాళ అవి కాకుండా 466 ఇళ్లను మన దాదాపు 6 కోట్ల రూపాయలు వెచ్చించి మొన్న పెద్ద ఎత్తున మనం ఆ ఇళ్లను కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం కానీ, తాగునీరు కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా సంపులు కానీ, డ్రైన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా 6 కోట్ల పైసలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఆ కార్యక్రమం చేసింది. మరి అదే కాకుండా ఇవాళ దాంతో పాటు మన గ్రామాలను చూసుకుంటే ఇవాళ మీ అందరికీ ఫ్రీ కరెంటు. ఆనాడు చెప్పినాం 200 యూనిట్ల లోపు ఎవరైతే కాల్చుకుంటారో రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మాట తప్పకుండా ఇవాళ 200 యూనిట్ల లోపు కరెంట్ ఇస్తే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుంచి గర్రెపల్లి వరకు 6 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ఎలిగేడు నుండి సుల్తాన్పూర్ వరకు గర్రెపల్లి రోడ్డు వైపుగా ₹6 కోట్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకున్నామని, త్వరలో సుగ్లాంపల్లి నుండి ముప్పిరితోట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఏడాదిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, దుగ్గ్యాల సంతోష్రావు, వెంకటేశ్వరరావు, కోరుకంటి వెంకటేశ్వరరావు, నరహరి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎలిగేడు జమీన్ వరకు 6 కోట్లతోనే గతంలోనే ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు మరి వెక్స్వేల్లో ఈ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో అనేక నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే ఇవాళ 6 కోట్లతోని ఇది ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్డును 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును కంప్లీట్ చేయడం, మరి రాకెళ్ళపల్లె ఏదైతే అటు సుగ్లాంపల్లి నుంచి వచ్చే రోడ్డు మరి అది కూడా ముప్పిరితోట, దూల్కట్ట 12 కోట్లతో కూడా సేమ్ ఇదే ప్లాన్ నిధులలో దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని కూడా ఆ పనులను కూడా ప్రారంభించుకుంటాం. మరి ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల, పెద్దబొంకూరు, దస్తగిరిపల్లి గ్రామాల్లో 69 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ముగ్గుపోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 3 ఏళ్ల వ్యవధిలో 3 విడతలుగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, నూగిళ్ల మల్లన్న, బండారి రామ్మూర్తి, రాజేందర్, మహేందర్, రమేష్ పాల్గొన్నారు. ఈరోజు నేను అనుకుంటా దగ్గర ఇందిరమ్మ ఇండ్లు 32 ఇండ్లు ఇచ్చినాం ఇక్కడ. అదేవిధంగా మరి ఇంకా కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా అక్కడక్కడ ఫోన్ పొద్దుగానే బెల్ట్ షాపులే ఇంత తాగేసినట్టు బెల్ట్ షాపులు చేయబట్టి ఇంత కళ్ళు తాగిండు, మందు తాగిండు. కానీ మా వాళ్ళు గతంలో చేసిన రోడ్డు రాయలే, ఇలా ఇవే రాయలేదు, రాసుకో ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ పాపం మా సోదరుడు ఏం పేరు, ఆయన పేరు మరి నీకు ఇయ్యే కదా, నీ ఒక్కరికి ఇవ్వకపోతే ఎవరికి ఇచ్చినట్టు 32 ఏళ్ళు ఇచ్చినాం ఇక్కడ. మా అక్కడ చెల్లెలు వీళ్ళంతా వాళ్ళే, మీరే కాక ఏం చెల్లెలు మీరే కదా అందరు. అయితే మా అక్కల చెల్లెలు అందరికీ 32 ఏళ్ళు ఇచ్చినాం. నేనేమంటున్నా అంటే పెద్దకల్వల గ్రామంలో మీరు ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది.
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా మాస శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూ లైన్లు క్రిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. మాస శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5:30 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాయకల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పట్టణానికి 15 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వీటితో చేపట్టాల్సిన పనులకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా రాయకల్లో పర్యటించిన ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. జగిత్యాల జిల్లా రాయకల్లోని గూడేటి రెడ్డి సంఘం భవన్లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై 67 మంది లబ్ధిదారులకు 19,60,000 విలువగల సీఎం సహాయ నిధి చెక్కులు, 71 మందికి 71 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కోట్ల రూపాయల పాత బకాయిలు మంజూరు చేశామని, మరో 3 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాయకల్ మండలంలోని ఒక్కో గ్రామానికి దాదాపు 20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. రైతు భరోసాతో పేద సన్నకారు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టు చెప్పారు. సన్నబియ్యం పంపిణీతో నిజమైన ఆహార భద్రత కల్పించగా, నూతన రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గన్నె రాజిరెడ్డి, రవీందర్రావు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తూ నేను ఇవాళ రాయకల్ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా అంతకుముందున్న ప్రభుత్వం కూడా పనిచేసింది. వాళ్ళు దాంట్లో దెబ్బతలిగేసినట్టు మనం అట్లా మాట్లాడడం అప్పుడు కూడా పనిచేసాం. అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పక్కకు పడేసింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సార్ అప్పటికి కూడా దానికి రిలీజ్ చేయాలి, రాయకల్లో చాలా రోడ్లు మోర్లు ఆగిపోయినాయంటే పాత గుజరాత్ పనిచేసిన బిల్లులు 2,90,00,000 ఇచ్చి మళ్ళా అదనంగా 2,80,00,000 రూపాయలే పనులు చేసిన మీ పట్టణంలో అని చెప్పి సందర్భంగా మీరు చాలా ఊర్లకి వచ్చారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక వాడకు, ఒకటి కాదు 2, 3, 4 వాడలకు ఈ సంవత్సరంలో సీసీ రోడ్లు వేసిన పోయి ఏడాది రోడ్లు వేయడం జరిగింది. మళ్ళా 80 గ్రామాలు నియోజకవర్గాలు ఉంటే మన రాయకల్ మండలంలో 25 గ్రామాలు దళితవాడలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు కూడా ఊరికి 10 నుంచి 15 లక్షల చొప్పున సీసీ రోడ్లు మంజూరు చేసాం. మైతాపూర్లో అయితే మా రాజరెడ్డిలో పూర్తి చేసాడు, రామాజపేటలో పూర్తయినాయి, ఇంకా దాంట్లో కొత్తపేటలో కూడా అయినట్టు రాయకల్. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students.
With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. శాతవాహనుల తొలి రాజధానిగా పేరొందిన కోటిలింగాల పేరు వినగానే ఆనాటి కట్టడాలు, నాణాలు, విగ్రహాలు గుర్తుకు వస్తాయి. చాలా రోజుల తర్వాత మరోసారి కోటిలింగాలలో చారిత్రాత్మక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్కడి గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరికాయి. దీంతో కనుమరుగు అవుతున్న చారిత్రక సంపదను కాపాడాలని డిమాండ్ పెరిగింది. అక్కడ దొరికిన నాణాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కోటిలింగాల గ్రామం శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రాంతం. అంతటి ఘన చరిత్ర ఉన్న కోటిలింగాల్లో 1979 నుండి 2009 వరకు జరిగిన పురావస్తు శాఖ తవ్వకాల్లో అనేక కట్టడాలు, నాణాలు, విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కోటిలింగాల గ్రామం చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది. అప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపినా ఆ తర్వాత బడ్జెట్ లోటుతో తవ్వకాలు ఆపేయడంతో చారిత్రక సంపద మట్టి దిబ్బల మధ్య మరుగున పడింది. తాజాగా కోటిలింగాలలోని గోదావరి నదీ తీరంలో మళ్లీ చారిత్రాత్మక ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఆలయం తూర్పున ఉన్న గోదావరి నదిలో చేపలు పట్టే ఓ జాలరుడికి 22 పురాతన నాణాలు దొరికాయి. ఆ నాణాలపై ఉన్న ఆకృతి, రాతల ఆధారంగా వాటిని బ్రిటిష్ కాలం నాటివిగా గుర్తించారు. 1911 సంవత్సరం నాటి విక్టోరియా మహారాణి చిత్రంతో పాటు గుర్రంపై రాజుబొమ్మ వంటి వివరాలు ఆ నాణాలపైన కనిపిస్తున్నాయి. నాణాలు దొరికిన జాలరి వాటిని మాజీ సర్పంచ్కు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గోదావరి పర్యాటక ప్రాంతానికి మా మనవడటువంటి గుమ్మల వెంకటేష్ చేపలు పట్టడానికి వేండు పోయినప్పుడు పంచలోహాలు కలిగినటువంటి బ్రిటిష్ నాణాలు లభ్యమైన నాకు తెలియజేయగా నేను వాటిని సేకరించి అనుభవం ఉన్న వాళ్ళకు చూపినాను. తద్వారా ఈ ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలిసింది. తెలవంగానే ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఏమంటే ఇది వారసత్వ సంపద కనుక తప్పకుండా మనం గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అని నాకు సమాచారం పంపిన నిమిత్తం నేను నేడు వారికి ఇవ్వడం జరిగింది. మా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు అంటే స్నానాలకు వచ్చేటప్పుడు కూడా కొన్ని బిల్లలు కానీ కొన్ని నాణాలు వేస్తారు, వివిధ దేశాల నుంచి వచ్చినాయి. అవన్నీ కలెక్ట్ చేసి ఒకవేళ మనకు సంబంధించిన వారసత్వ సంపద అయినట్టు తప్పకుండా మేము సరెండర్ చేస్తాం. బ్రిటిష్ కాలం నాటి విక్టోరియా రాణి సెకండ్ అని గుర్తింపు దాని మీద ఉన్నది. ఒక పక్క గుర్రం సారీ, ఒక పక్కనే విక్టోరియా సెకండ్ అని రాసి ఉన్నది, బ్రిటిష్ అని రాసి ఉన్నది. 22 బిల్లలను ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. పురాతన నాణాలు లభ్యమైన సమాచారం తెలుసుకున్న వెల్గటూరు తహసీల్దార్ శేఖర్ కోటిలింగాల గ్రామానికి చేరుకుని నాణాలు దొరికిన ప్రాంతంతో పాటు పురాతన నాణాలను పరిశీలించారు. పంచనామా నిర్వహించి నాణాలను స్వాధీనం చేసుకున్నారు. చారిత్రక సంపదను రక్షించడంలో భాగంగా నాణాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. టెంపుల్ వద్ద స్నానాల ఘట్టాల దగ్గర రోజు చేపలు పడతారు. ఆ చేపలు పట్టేట వాళ్ళకు గుమ్ముల వెంకటేశ్వర అనే వ్యక్తికి ఆ చేపలు పట్టి వస్తుండగా సుమారు 22 నాణాలు అవి 1911 కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరికినవనని ఆ వెంకటేష్ బండమీద ముత్తయ్య ఎక్స్ సర్పంచ్ గారికి ఇచ్చినానని చెప్పడం జరిగింది. ఆయన వద్ద ఉన్న 22 నాణాలను మేము ప్రభుత్వ ఆధీనంలోకి పంచనామా నిర్వహించి తీసుకున్నాం. దీని రిపోర్టు మేము మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ నాణాలు 1911 సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి నాణాలుగా గుర్తించబడ్డాయి. ఈ 22 నాణాలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సీజ్ చేసుకొని పంచనామాతోని ఆయన నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి మాజీ సర్పంచ్ గొర్రె రాజన్న మైసయ్య ఇల్లు దగ్ధం కాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. కాలిపోయిన ఇంటిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సెస్ అధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి తక్షణ సహాయం కింద పరిహారం అందజేయవలసిందిగా ఆదేశించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూర్ల రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ముందుగా ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేను సభ్యులు సాదరంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన జ్యోతిని వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లికి చెందిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పేరుతో జేఎల్ఎంపై బెదిరింపుకు పాల్పడిన ఆడియో వైరల్ కాగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ కు ఫోన్ చేసి నిందితుడిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లిలో మల్లేశం అని అక్కడ జేఎల్ఎంను ఫోన్లో తిడుతుండో ఆ ఫోన్ ఆ రికార్డ్ ఏదో బయటకు వచ్చి అన్న నా పేరు యూజ్ చేసాడు, ఎమ్మెల్యే గారి మనిషిని నేను ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నానని చెప్పిండు. దాని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి అని. నా పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది? మల్లేశం అని దాని పేరు విన్నా, నాకు తెలియదు. ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు. ఈ జేఎల్ఎం తెలియదు, ఆ బెదిరించిన పర్సన్ తెలియదు, లైన్ మెన్ తెలియదు. బట్ ఆ కన్వర్జేషన్ లో నా పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది ఒకసారి ఎంక్వైరీ చేసి అలా పిలిపించి యాక్షన్ తీసుకోండి. ఓకేనా? మీకు దానికి సంబంధించి కన్వర్జేషన్ వాయిస్ రికార్డ్ కూడా పంపించండి. కొంచెం యాక్షన్ తీసుకోండి. ఇంకోసారి అట్లా రిపీట్ కాకుండా మన పేరు వాడాలి. ఓకే. రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికి అందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఆయిల్ ఫామ్ సాగుతో నష్టాల్లేని వ్యవసాయం చేయవచ్చంటున్నారు కొందరు రైతులు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులపై మైత్రి కథనం. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో జిల్లాలో 3000 ఎకరాలలో 1100 మంది రైతులు పంటను సాగు చేశారు. ముందుగా 15 ఎకరాలలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ మొదటి పంట చేతికి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి 2022 జనవరిలో 2.5 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేశాడు. ప్రస్తుతం తోట కోతకు రాగా గెలలను కటింగ్ చేయించాడు. ఎకరాకు టన్ను చొప్పున 2.5 టన్నులు దిగుబడి రాగా జిల్లా నుంచి మొదటి పంటను కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తరలించారు. తొలిసారి పంట తరలిస్తున్న వాహనానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు. టన్నుకు 18,500 రూపాయల చొప్పున ధర పలుకుతూ ఉండగా సుమారు 45,000 వరకు ఆదాయం వచ్చింది. నేను ఫామ్ ఆయిల్ రైతును. నేను 2022 సంవత్సరంలో 2 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట నాటినాను. ఎన్ని మొక్కలు నాటిను? అది ఒక ఎకరానికి 57 మొక్కల చొప్పున సుమారు 150 మొక్కలు నాటినాను. దీనికి గాను గవర్నమెంట్ మొదటిగా డ్రిప్ శాంక్షన్ చేసిన తర్వాతనే మొక్కలు ఇచ్చింది. డ్రిప్ కంపల్సరీ అనే ఉద్దేశం అనేది గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే కొంతమంది రైతులు పని చేయకపోవచ్చు. డ్రిప్ ద్వారా అయితే మొక్క మరి బలంగా పెరుగుతుంది అనేది ఒక మెయిన్ ఉద్దేశం. దాని తర్వాత ఈ ఒక 6 నెలలకు ఇలా అంతర పంటలు మొదలు పెట్టాను. ఫస్ట్ పొద్దుతిరుగుడు, ఒక సంవత్సరం పత్తి పెట్టాను. ఒక సంవత్సరం అంతర పంటలో కూరగాయలు, టమాటా, బెండ, వంకాయ అన్ని రకాల కూరగాయల పంటలు మనకు అందుబాటులో ఉండే పెట్టాను. ఇప్పుడు 3 సంవత్సరాలకు గాను పంట చేతికి వచ్చింది. ఇప్పుడు కూడా కూరగాయలు పెట్టే అవకాశం ఎందుకు లేదంటే ఒక మొక్క చెట్టు కలిసిపోయే అవకాశం ఉంది. గాలి పెడుతూ సరిగా రాదు కాబట్టి కూరగాయలు పెట్టడం బంద్ చేశాను. ఇప్పుడు మన క్రాప్ వచ్చేసింది. ఈ క్రాప్ వచ్చేసి మొన్న ఒక ఎకరానికి టన్ను చొప్పున క్రాప్ వచ్చింది. ఈ క్రాప్కు ధర
సుమారు 19,000 20,000 మధ్యలో కానీ ఉన్నది. నాకు దీనికి కానీ మొదటి క్రాప్గా 50,000 రూపాయలు నగదు వచ్చినాయి. ఇక మళ్ళీ నెల వరకు క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగే ప్రతి నెల వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించు ఈ పంట చాలా ముఖ్యమైనది. అందరూ రైతులు పెట్టి అధిక ఆదాయాన్ని పొందగలరని నా మనది. గతంలో సాంప్రదాయ పంటలు పండించే శ్రీనివాస్ ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగు దిశగా దృష్టిని సారించాడు. 3 ఏళ్ల క్రితం తిరుమల ఆయిల్ ఫామ్ సంస్థ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకున్నాడు. తనకున్న 2.5 ఎకరాలలో 160 మొక్కలు నాటాడు. అంతర పంటకు ప్రభుత్వం ప్రోత్సాహం కింద 4,000 రూపాయలు అందించడంతో మొదటి 3 సంవత్సరాలు కూరగాయలు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేసి ఆదాయం పొందాడు. అయితే ఆయిల్ ఫామ్ సాగు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి. మొదటి 4 ఏళ్లలో కేంద్రం నుంచి 2.70 లక్షల దాకా సబ్సిడీ అందుతుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్ అందిస్తోంది. దీంతో పాటు రైతు బంధు ద్వారా ప్రతి ఎకరానికి 10,000 చెల్లిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు ఆయిల్ పామ్ 3,000 ఎకరాల్లో 1,100 మంది రైతులు సాగు చేస్తున్నారు. మనం ఈ సంవత్సరంతో 4th ఇయర్ లోపలికి అడుగు పెడుతున్నాం. ఏదైతే ఈ 2022-23 కన్నా మొదలు మనం సాగు ప్రారంభించినామో దానికన్నా మొదలు ఒక 15 ఎకరాల్లో మనం డిమాలిషేషన్ ప్లాట్గా 6 రైతుల దగ్గర మనము ప్లాంటేషన్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయించడం జరిగింది. వాళ్ళది మొన్న 5th ఆఫ్ జూన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ కూడా రావడం జరిగింది. దానికి మనం కలెక్టర్ గారిని తర్వాత రైతులను పిలిచి వాళ్ళకు మనం పంట దిగుబడి ఎలా వస్తుంది మనం చేయడం జరిగింది. దీనిలో ధర్మారం మండలం, ముత్తారం, తర్వాత ఎలిగేడు ఈ 4 మండలాల లోపల చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం టార్గెట్ 2,500 ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం 1000 ఎకరాలకు సంబంధించిన మొక్కలకు సంబంధించిన డీడీలు రైతుల దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. డ్రిప్ కూడా ఒక 200 ఎకరాలకు డ్రిప్ కలెక్షన్ చేసి దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైతులందరూ ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఆయిల్ పామ్ అనేది 4 సంవత్సరాల తర్వాత మనకు ఎటువంటి కోతుల బెడద కానీ ఇట్లాంటి రోగాలు తెగులు కూడా తక్కువ మనకు నికరమైన ఆదాయం వస్తుంది. ఆయిల్ ఫామ్ పంట రైతులను వేధించే మార్కెటింగ్ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రతి జిల్లాకు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తోంది. రైతులకు మొక్కలు ఇవ్వడం నుంచి చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్ కటింగ్, మార్కెటింగ్ వంటి విషయాల్లో అండగా ఉంటోంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞతో పాటు క్లాపింగ్ వ్యాయామం చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జరిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే 1908 నెంబర్కి సమాచారం ఇవ్వాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్లాపింగ్ వ్యాయామం చేయించారు. ఎస్ అంజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో జరిగే నష్టంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పదార్థాలు, చాక్లెట్లు తీసుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నో ఆల్కహాల్, no drugs, no smoking, one lifestyle.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వైకుంఠరథం మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి స్థానిక బీజేపీ నాయకులు కృతజ్ఞతలను తెలిపారు. మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. శ్మశాన వాటికకు దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి వైకుంఠ రథాన్ని అందజేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో కేంద్రం వాటా ఉందన్నారు. ప్రస్తుత కూరగాయల మార్కెట్ సైతం బండి సంజయ్ నిధులతోనే నిర్మించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు వేణు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు పడాల గణేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి ఇంత పెద్ద గ్రామం, వెములవాడ నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామమైన రుద్రంగికి ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబాలు అక్కడి దాన సంస్కారాలకు శ్మశాన వాటికి తీసుకెళ్లాలంటే చాలా దూరం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తే అడగగానే వెంటనే రుద్రంగికి వైకుంఠ రథాన్ని ఇచ్చి ఇవాళ రుద్రంగిలో ఉన్నటువంటి ప్రజల ఈ చనిపోయినప్పుడు తీసుకుపోతున్నటువంటి ప్రజల బాధలను అర్థం చేసుకొని వెంటనే ఇవ్వడం వల్ల రుద్రంగి గ్రామ ప్రజల తరఫున ఇలా బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.